ఈరోజు అరిస్టాటిల్స్ థియరీ ఆఫ్ రెవల్యూషన్స్, అరిస్టాటిల్ యొక్క విప్లవ సిద్ధాంతాన్ని గురించి కొద్దిసేపు అధ్యయనం చేద్దాం. నేటి క్లాసులో మనం అరిస్టాటిల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ గురించి అధ్యయనం చేయడం జరిగింది. నౌ టుడే let us discuss about Aristotle's theory of revolutions. Aristotle is very much concerned with the stability of government. అరిస్టాటిల్ ప్రభుత్వం యొక్క స్థిరత్వాన్ని గురించి, వాటి అస్థిరత్వానికి కారణాలు ఏంటి, అయితే స్థిరంగా ఉండాలి ప్రభుత్వాలు అనే విషయంలో చాలా జాగ్రత్తగా తన దృష్టిని కేంద్రీకరించినట్టుగా చూడవచ్చు. దట్ ఈస్ వై హీ వాజ్ కాల్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. Aristotle is very much concerned with the stability of government. In book 5 of Politics, he makes a thorough diagnosis of the causes of constitutional changes and revolutions. So what are the causes of revolution? How to prevent revolutions from our society? He gave some suggestions to rulers. So that now let us discuss about Aristotle's fifth book of Politics. He makes a thorough diagnosis of the causes of constitutional changes and revolutions. రాజ్యాంగపరమైన మార్పుల గురించి, విప్లవాల గురించి చాలా చక్కగా నివారణోపాయాలను చర్చించినట్టుగా మనం చూడవచ్చు. His ideas seem quite helpful even today. ఆయన యొక్క ఆలోచన విధానం అనేది నేటికి కూడా ఉపయోగకరంగా ఉన్నదనేది చెప్పవచ్చు. He says that a revolution brings about a political change than a legal change. విప్లవం అనేది రాజకీయ మార్పును తీసుకురావడం కంటే చట్టపరమైన మార్పును తీసుకురావడంలో ఎక్కువగా దోహదపడుతుందని భావించడం జరిగింది. ఇట్ బ్రింగ్స్ అబౌట్ చేంజెస్ ఇన్ ది సోషల్, ఎకనామిక్ అండ్ ఎథికల్ వ్యూస్ ఆఫ్ పీపుల్. ఒక రెవల్యూషన్, ఇట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ రెవల్యూషన్, ఇట్ బ్రింగ్స్ అబౌట్ ది చేంజెస్ ఇన్ ది సోషల్ సెక్టార్, ఎకనామిక్ సెక్టార్ అండ్ ఎథికల్ వ్యూస్ ఆఫ్ పీపుల్. సామాజిక, ఆర్థిక, నైతిక కోణాలలో, నైతిక దృక్పథాల్లో మార్పులు వస్తాయి ప్రజల లోపల అని చెప్పడం జరిగింది. ద ఫస్ట్ హీ ఎక్స్ప్లెయిన్స్ ది జనరల్ కాజెస్ అప్లికేబుల్ ఫర్ ఆల్ కంట్రీస్. ఈ వాజ్ క్లాసిఫైడ్ ఇంటూ పర్టికులర్ కాజెస్ అండ్ జనరల్ కాజెస్. రెవల్యూషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ two parts. Those are particular causes and general causes. First of all, he explains the general causes applicable for all countries. Even today also it may be applicable to each and every country. And then lists out particular causes applicable for some countries of revolutions. Causes of revolutions. Particular revolutions may be applicable to some countries only, but general causes may be applicable to all countries of contemporary Greek, maybe even today also. In the end, he makes some suggestions to prevent revolutions. In the end, he makes some suggestions to prevent revolutions. చివరగా ఆయన ఈ ఏ విధంగా రాకుండా నివారించవచ్చు విప్లవాలను అనే విషయంలో కొన్ని సలహాలు, సూచనలు చేశాడనేది గమనించవచ్చు. ఆఫ్టర్ స్టడీయింగ్ అండ్ అనలైజింగ్ ది ఫంక్షన్ ఆఫ్ 158 కాన్స్టిట్యూషన్స్, హీ అరైవ్డ్ ఎట్ దోస్ కన్క్లూజన్స్. ఆనాడున్న సమకాలీన రాజకీయ వ్యవస్థలో 158 రాజ్యాంగాలను అధ్యయనం చేసి, వాటిని విశ్లేషణ చేసి, వాటి పనితీరును, రాజ్యాంగాల పనితీరును విశ్లేషణ చేసి ఎలా వస్తాయి మార్పులు అనే విషయాన్ని కూలంకషంగా చర్చించినట్టుగా చెప్పవచ్చు. His views on revolutions
రిఫ్లెక్ట్ హిజ్ పొలిటికల్ విజ్డమ్ అండ్ మ్యాచ్యూరిటీ ఆఫ్ థాట్. ఆయన యొక్క ఉద్దేశాలను గమనించినట్లయితే రెవల్యూషన్స్పై ఆయన యొక్క ఉద్దేశాలు కానీ, హిజ్ పొలిటికల్ విజ్డమ్ అంటే రాజకీయ జ్ఞానం కానీ, ఆయన ఆలోచన విధానం అనే పరిపక్వత చెందిన ఆలోచన విధానంగా చెప్పవచ్చు. మీనింగ్ ఆఫ్ రెవల్యూషన్స్. నౌ లెట్ us discuss about what is the meaning of revolutions. Generally speaking, revolution means change come about in the society in different ways. Generally speaking, that generally we have to say that in one word, revolution means change come about in the society in different ways. మార్పు అనేది సమాజంలో భిన్న కోణాల్లో మార్పు రావడం అనేది చర్చించడం జరుగుతూ ఉంది. రెవల్యూషన్ అనగానే మార్పు అని అంటాం. మార్పు ఏ విధంగా వస్తుంది? సో సమాజంలో భిన్న మార్గాల్లో విప్లవం వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. రెవల్యూషన్స్ మే బ్రేక్అవుట్ ఫర్ బ్రింగింగ్ అవుట్ చేంజెస్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆర్ కాన్స్టిట్యూషన్స్. ఈ రెవల్యూషన్స్ అనేటివి, విప్లవాలు అనేటివి బ్రేక్అవుట్ ఫర్ బ్రింగింగ్ అవుట్ చేంజెస్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆర్ కాన్స్టిట్యూషన్. అమలులో ఉన్న రాజ్యాంగాల్లో కానీ, పనిచేస్తున్న ప్రభుత్వాల్లో కానీ మార్పులు తీసుకురావడానికి, అక్కడున్న వ్యవస్థను బ్రేక్అవుట్ చేయడానికి తోడ్పడుతుంది అని చెప్పవచ్చు. సమ్ టైమ్స్ రెవల్యూషన్స్ బ్రేక్అవుట్ టు రిమూవ్ సమ్ ఆఫీసర్స్ in the government or to restructure or reform one of the branches of the government. Sometimes revolutions break out to remove some officers in the government or restructure or reform one of the branches of the government. కొన్నిసార్లు ఈ విప్లవాలు అనేటివి బ్రేక్అవుట్ టు రిమూవ్ సమ్ ఆఫీసర్స్ ఇన్ ది గవర్నమెంట్. కొంతమంది అధికారాన్ని మార్పు చేయడానికి రావచ్చు. ఆర్ టు రీస్ట్రక్చర్ ఆర్ రిఫార్మ్ వన్ ఆఫ్ ది బ్రాంచెస్ ఆఫ్ ది గవర్నమెంట్. పునర్నిర్మించడానికి శాసనసభ కావచ్చు, కార్యనిర్వాహక వర్గం కావచ్చు, న్యాయశాఖ కావచ్చు, రిఫార్మ్ అనేది, సంస్కరణ అనేది జరగవచ్చు. 3 బ్రాంచెస్లో ఏ బ్రాంచెస్ మీద అయినా కూడా రావచ్చు అనేది గమనించవచ్చు. అరిస్టాటిల్ యూజ్డ్ ది వర్డ్ రెవల్యూషన్ ఇన్ 2 డిఫరెంట్ మీనింగ్స్. ఇకపోతే అరిస్టాటిల్ 2 భిన్న అర్థాలతోటి చెప్పడం జరిగింది విప్లవం అంటే ఏంటి అనే విషయంలో. బ్రింగింగ్ అవుట్ ఏ చేంజ్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ ఏ రెవల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, రీప్లేసింగ్ మోనార్కీ బై డెమోక్రసీ. మొదటిగా బ్రింగింగ్ అవుట్ ఏ చేంజ్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్ అంటే అమలులో ఉన్న రాజ్యాంగాల్లో, అంటే కొనసాగుతున్న రాజ్యాంగంలో మార్పును కోరవచ్చు. రీప్లేసింగ్ మోనార్కీ బై డెమోక్రసీ. మోనార్కీ, రాజరికం అనేది ప్రజాస్వామ్యం ద్వారా మార్పు తీసుకురావచ్చు. ఇట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ చేంజ్. ఇట్ మే బీ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ చేంజ్. దట్ ఈస్ వన్ పర్టికులర్ మీనింగ్. Number 2, transfer of political power from one person to another is a revolution. రెండోది ఏంటంటే, ఒకటేమో ప్రభుత్వంలో పూర్తిగా వచ్చే మార్పు, రెండోదేమో ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలిటికల్ పవర్, రాజకీయ అధికారం అనేది ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ ఈజ్ ఎ రెవల్యూషన్. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తిలోకి అధికారం మార్పిడి జరిగినట్లయితే, చేతుల్లోకి అధికారం మారినట్లయితే అది కూడా మరొక రకమైన మార్పు, విప్లవము అని చెప్పవచ్చు. ద బిగినింగ్ ఆఫ్ ఆల్ రెవల్యూషన్స్ ఆర్ మే నాట్ ఫర్ ఏ వన్ ఆస్పెక్ట్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ కాజ్ అండ్ ఆల్సో ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ ఈజ్ నాట్ సేమ్. ద బిగినింగ్ ఆఫ్ విప్లవాల ప్రారంభం అనేది ఆర్ మే నాట్ ఫర్ ఏ వన్ ఆస్పెక్ట్, ఒక అంశం కోసమో లేకపోతే వన్ కైండ్ ఆఫ్ కాజ్, ఒకే రకమైన కారణం చేతను రాకపోవచ్చు. ఆల్సో ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ ఈజ్ నాట్ సేమ్. సమాజం మీద ఒకే విధంగా దాని ప్రభావం ఉండకపోవచ్చు అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే అరిస్టాటిల్ క్లాసిఫైడ్ రెవల్యూషన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ.
ఈ సమాజం మీద పడే మార్పును బట్టి, సమాజం మీద పడే ప్రభావాన్ని బట్టి రెవల్యూషన్స్ను 3 రకాలుగా వర్గీకరించినట్టుగా చూడవచ్చు. ఆ రెవల్యూషన్స్ ఆర్ 3 కేటగిరీస్. దే ఆర్ ప్యాలెస్ రెవల్యూషన్, పొలిటికల్ రెవల్యూషన్, దెన్ సోషల్ రెవల్యూషన్, ఎక్సెట్రా. According to Aristotle, he was classified 3 categories, 3 types of revolutions. He observed it after keen observation of 158 constitutions. He put forwarded 3 types of revolutions. Number 1, that is palace revolution. అది ప్యాలెస్ రెవల్యూషన్ అనగానే అది రాజగృహానికి మాత్రమే పరిమితం అవుతుంది అనేది గమనించవచ్చు. రెండోది రాజకీయ విప్లవం, పొలిటికల్ రెవల్యూషన్. మూడోది సోషల్ రెవల్యూషన్, సామాజిక విప్లవము. ఈ 3 రకాల విప్లవాలు అనేటివి ఉంటాయనేది చెప్పవచ్చు. ప్యాలెస్ రెవల్యూషన్ అంటే అంతఃపుర విప్లవము లేదా అంతర్గత విప్లవం అని కూడా దాన్ని పిలవచ్చు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినట్లయితే. అంటే అధికారం కోసం మార్పు జరిగేది. Now let us discuss about palace revolution. What is the meaning of palace revolution? Which revolution will not impact on life of people. It cannot influence the people's mind. ఇది ప్రజల యొక్క మానసిక స్థితిని కానీ ప్రజల యొక్క మనసులను కానీ ఏమాత్రం ప్రభావితం చేయదు అని చెప్పవచ్చు. వై? బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు పర్టికులర్ ఏరియా. విచ్ రెవల్యూషన్ విల్ నాట్ ఇంపాక్ట్ ఆన్ life of people. It limits to palace only. That is palace revolution. ఇది పరిమితం అవుతూ ఉంటుంది, అంతఃపుర విప్లవంగా చెప్పవచ్చు. అంటే రాజధాని వరకు మాత్రమే పరిమితం అవుతుంది అని చెప్పవచ్చు. రాజభవనం వరకు మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ పీపుల్. ఏమాత్రం కూడా ప్రజల జీవితంలో మార్పు తీసుకొని రాదు, ప్రభావం చూపెట్టదు ఈ విప్లవం అనేది. అది ప్యాలెస్ వరకే పరిమితం అవుతుంది. దీన్ని ప్యాలెస్ రెవల్యూషన్ అంటారు, అంతఃపుర విప్లవం. ఇన్ రూలింగ్ క్లాస్ అథారిటీ మే చేంజ్ ఫ్రమ్ వన్ సెక్షన్ టు అనదర్ సెక్షన్. ఈ పాలిత వర్గం అనేది ఏదైతే ఉందో అధికారం ఒక వర్గం నుంచి ఇంకొక వర్గానికి మాత్రమే మారుతూ ఉంటుంది. ఒక వర్గం చేతిలో నుంచి ఇంకొక వర్గం చేతిలోకి మాత్రమే అధికార మార్పిడి జరుగుతుంది. ఆ అథారిటీ మే చేంజ్ ది హ్యాండ్స్ త్రో సడన్ రివాల్ట్. ఇట్స్ ఇంపాక్ట్ మే రిలేట్ టు రూల్ క్లాస్ ఓన్లీ. ఈ అధికారం మార్పు అనేది ద హ్యాండ్స్ త్రో సడన్ రివాల్ట్. అంతర్గతంగా విప్లవం అనేది ఎలా వస్తుందంటే తిరుగుబాటు ద్వారా వస్తూ ఉంటుంది, అకస్మాత్తుగా జరుగుతూ ఉంటుంది ఈ విప్లవం అనేది. ఈ అధికార చేతుల మార్పిడి జరుగుతుంది అనేది, అధికారం చేతుల మార్పిడి జరుగుతుంది. ఇట్స్ ఇంపాక్ట్ మే రిలేట్ టు రూల్ క్లాస్ ఓన్లీ. ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ ఆర్ పీపుల్. అది కేవలం పాలక వర్గానికి మాత్రమే వర్తిస్తుంది ఈ విప్లవము. ఇది అకస్మాత్తుగా వచ్చే తిరుగుబాటు. For example, at present the revolts may occur in various places in the world. For example, Ershad in Bangladesh, Zia-ul Haq and Musharraf in Pakistan. They occupied authority. Hosni Mubarak in Egypt, maybe Libya and other Hosni Mubarak, Libya. So many countries are facing this. Particularly Muslim countries are facing internal revolution. That is Ershad in Bangladesh, Zia-ul Haq and Musharraf in Pakistan. For example, you see that in Pakistan since 1947 we see 5 times army revolution came into force in Pakistan, as well as in Bangladesh also 3 to 4 times army revolution came into force in Bangladesh. Its impact, they occupied authority. On this occasion, no impact on people, only power may change. ఈ రకమైన మార్పు అనేది ప్రజల మీద ఏమాత్రము ప్రభావం చూపెట్టలేదనేది గమనించవచ్చు.
ఆయా దేశాల్లో వచ్చిన సైనిక తిరుగుబాట్లు ఉదాహరణగా దీన్ని చెప్పవచ్చు. ఇది ఆంతరంగిక విప్లవం అని, అంతఃపుర విప్లవం అని కూడా దీన్ని మనం పిలవచ్చు. ఇంటర్నల్ రెవల్యూషన్ అని ఇంకో మాటలో కూడా మనం చెప్పవచ్చు. ఆంతరంగిక విప్లవం లేదా ప్యాలెస్ రెవల్యూషన్ అని పిలవచ్చు. Now let us discuss second point, second revolution. What type of revolution is it? Some are from ruling class mixed with opposition party through revolt sharing the power in a new political system. ఈ రాజకీయ విప్లవం అనగానే ఒక ఒక అది ప్రతిపక్షంతో అధికార పక్షంలోని ఒక వర్గం చేతులు కలిపి అధికారాన్ని పంచుకోవడమే ఇన్ ఏ న్యూ పొలిటికల్ సిస్టమ్. రాజకీయ వ్యవస్థలో కొత్త రాజకీయ వ్యవస్థ ఆవిర్భవిస్తుందని చెప్పవచ్చు. హియర్ ఈజ్ అ రిస్టోరేషన్ మే కమ్ ఇన్ ది పొలిటికల్ సిస్టమ్. ఇక్కడ రాజకీయ వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుందనేది గమనించాలి. బట్ నో ఇంపాక్ట్ ఆన్ పీపుల్. ఇట్ రిప్రజెంట్స్ టు పొలిటికల్ పార్టీస్ అండ్ పొలిటికల్ సిస్టమ్స్. ఇట్ రిప్రజెంట్స్ టు పొలిటికల్ పార్టీస్ అండ్ పొలిటికల్ సిస్టమ్స్. రాజకీయ వ్యవస్థలకు రాజకీయ పార్టీలకే పరిమితం అవుతూ ఉంటుంది ఈ విప్లవం అని చెప్పాలి. మొదటిదేమో ఆంతరంగిక విప్లవం, అంటే కేవలం ప్యాలెస్ వరకే, ఒక చేతి నుంచి ఇంకో చేతి అధికారం. ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షంతో కలిసి కొత్త అధికారం మార్పిడి జరగడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇండియా స్ప్లిట్ ఇన్ జనతా పార్టీ రూల్. చరణ్ సింగ్ కేమ్ ఇన్ టు పవర్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ఇందిరా గాంధీ. అనదర్ ఇన్ జనతా దళ్ రూల్, Chandrasekhar came into power by the support of Rajiv Gandhi. These are some examples for political revolution came into India. About two occasions, zero impact on people. These incidents are related to constitutional discussions and restricts the political parties. ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రజల మీద ఏమాత్రం ప్రభావం చూపెట్టలేదని గమనించవచ్చు. అలాగే ఆయా ప్రాంతాల్లో పొలిటికల్ పార్టీస్ రాష్ట్రాల్లో కూడా వచ్చిన మార్పులను కూడా మనం చూడవచ్చు. కర్ణాటకలో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు. ఈ రకంగా ఆయా రాష్ట్రాల్లో వచ్చిన మార్పులు కూడా ఇట్స్ ఇంపాక్ట్, ఇట్స్ నో రిజల్ట్, నో ఇంపాక్ట్ ఆన్ పీపుల్. ఇట్స్ ఇంపాక్ట్ ఓన్లీ ఫర్ రిలేటెడ్ టు పొలిటికల్ పార్టీస్, నాట్ ఫర్ others, not for people. Incidents are related to constitutional discussions and restricts to political parties అని చెప్పవచ్చు. పొలిటికల్ పార్టీలను నియంత్రించే అవకాశం కలుగుతుంది అనేది గమనించవచ్చు. అండ్ నౌ లెట్ us discuss social revolution. What is social revolution? Social revolution means basic structural change may occur in the political, economical, social and cultural sectors of the people in the society. It will not related to it will not relate to one sector. It will applicable to each and every sector. It may be political sector, it may be economical sector, it may be social sector or cultural sector. No relaxation to any sector. It may occur in the all sectors of the society. That is called సోషల్ రెవల్యూషన్. బేసిక్ స్ట్రక్చరల్ చేంజ్, పునాదులతో నిర్మితం అవుతుంది. పునాదులన్నీ కూడా మార్పులు వస్తాయి, పునాదుల అన్నీ కూడా కదిలిపోతాయి అనేది గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ 1917 రష్యా రెవల్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ లెనిన్. దట్ ఈస్ కాల్డ్ బోల్షెవిక్ రెవల్యూషన్. ఇన్ 1949 చైనా రెవల్యూషన్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మావో జెడాంగ్. Right. The two revolutions are particular revolutions, very, very important revolutions. The total sectors influenced by this revolution. These two revolutions are destructing the old state authority and on the old construction. పాత పునాదుల నిర్మాణాన్ని కూల్చివేయడం కానీ, తర్వాత పాత అధికారాలను పూర్తిగా సమూలంగా మార్చివేయడం అనేది జరిగిందని చెప్పవచ్చు. సామ్యవాద తరహా వ్యవస్థ చైనాలో కానీ రష్యాలో కానీ, అంటే రష్యాలో కార్మిక విప్లవం రావడం, చైనాలో
అగ్రేరియన్ రెవల్యూషన్, దట్ ఈస్ ద వ్యవసాయిక విప్లవం రావడం అనేది ఆనాడున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలన్నింటిలో కూడా ప్రభావితం చేయడం జరిగింది. ఇది అత్యంత ముఖ్యమైన విప్లవంగా చెప్పవచ్చు. మొదటి రెవల్యూషన్ ఏమో కేవలం అధికారం చేతులు మార్పిడి, రెండో రెవల్యూషన్ రాజకీయ రంగానికే పరిమితం అయితే, మూడో రెవల్యూషన్ టోటల్ సోషల్ సెక్టార్ అన్నింటికి కూడా సామాజిక పునాదులన్నీ కూడా కదులుతాయనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉన్నది. నాట్ ఓన్లీ దాట్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ పొలిటికల్, ఎకనామికల్, సోషల్ అండ్ కల్చరల్ సెక్టార్స్ ఇన్ టోటల్ చేంజ్. పూర్తిగా మార్పులోకి వస్తాయి. పునర్నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. రాజకీయ రంగంలో కావచ్చు, ఆర్థిక రంగమే కావచ్చు, సామాజిక రంగమే కావచ్చు, సాంస్కృతిక రంగమే కావచ్చు, టోటల్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సమూల మార్పులు జరుగుతూ ఉంటాయి అనేది గమనించవచ్చు. అంటే నూతన వ్యవస్థ ఆవిర్భావం జరుగుతుంది అని గమనించవచ్చు సామాజిక విప్లవం ద్వారా లేదా సాంఘిక విప్లవం ద్వారా. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దీస్ రెవల్యూషన్స్ బేసికల్లీ చేంజ్ ది సొసైటీ అండ్ పీపుల్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దీస్ రెవల్యూషన్స్ బేసికల్లీ చేంజ్ ది సొసైటీ అండ్ పీపుల్. పునాదులు అంటే బేసికల్లీ పునాదులు చేంజ్ ది సొసైటీ అండ్ పీపుల్. ప్రజల మనస్తత్వాన్ని కానీ సమాజ స్థితిగతులను కానీ మార్చివేస్తుంది. సామాజిక పరిస్థితులన్నీ కూడా మార్పులోకి వస్తాయి అనేది గమనించవచ్చు. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ రెవల్యూషన్స్. మరి ఈ విప్లవాలు ఎలా వస్తాయి, వాటి కారణాల గురించి కొద్దిసేపు మనం అధ్యయనం చేద్దాం. నంబర్ 1, వాట్ ఆర్ ది కాజెస్? నంబర్ 1, జనరల్ కాజెస్. హియర్ ఈజ్ 2 causes are there in the views of Aristotle. Aristotle says that revolutions broke out for different reasons. ఈ రెవల్యూషన్స్ అనేటివి ఎందుకు వస్తాయి అంటే వివిధ కారణాల ద్వారా వస్తాయి అనేది గమనించవచ్చు. దే ఆర్ డిజైర్ ఫర్ ఈక్వాలిటీ. అవి ప్రధానంగా ఏంటంటే సమానత్వం కోసమే విప్లవం వస్తుంది అనేది గమనించవచ్చు. హియర్ ది వర్డ్ ఈక్వాలిటీ మీన్స్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్. ఫర్ డెమోక్రాట్స్ ఇట్ మీన్స్ అబ్సల్యూట్ ఈక్వాలిటీ. ఈ ప్రజాస్వామ్యవాదుల దృష్టిలో అత్యున్నతమైన సమానత్వం కోరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత డిజైర్ ఫర్ ఈక్వాలిటీ, దేని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే సమానత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది అనేది గమనించవచ్చు. డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ అంటే భిన్న పరిస్థితులు భిన్న పీపుల్ నుంచి వచ్చేది అన్నట్టు సమానత్వం కోరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే అసంతృప్తే ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంటుంది హియర్. ఫర్ అలిగార్కిక్ క్లాసెస్ లైక్ రిచ్ అండ్ స్ట్రాంగ్ పీపుల్. ప్రధానంగా ఉదాహరణ చూసినట్లయితే అల్పజన స్వామ్య వర్గానికి చెందిన వాళ్ళు, రిచ్ పీపుల్ ధనిక స్వామ్యం చెందిన వాళ్ళు బలవంతులుగా ఉంటారు. ఇట్ మీన్స్ ప్రపోర్షనల్ ఈక్వాలిటీ. ఇక్కడ నైష్పత్తిక ప్రాతినిధ్యం వహించడం జరుగుతూ ఉంటుంది అనేది గమనించవచ్చు అరిస్టాటిల్ దృష్టిలో. ఆ రెవల్యూషన్స్ బ్రోక్ అవుట్ బికాజ్ పీపుల్ క్రావ్ ఫర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ రైట్స్. ఈ విప్లవాలు ఎందుకంటే ప్రజలు కోరుకుంటూ ఉంటారు సమాన అవకాశాలు కానీ సమాన హక్కుల కోసం జరుగుతూ ఉంటాయి అనేది గమనించవచ్చు. దీస్ ఆర్ ది జనరల్ కాజెస్ ఫర్ రెవల్యూషన్స్. నంబర్ 2, సెకండ్ పాయింట్ ఏంటంటే డివిజన్ ఆఫ్ పీపుల్ ఇంటూ రిచ్ అండ్ పూర్ క్లాసెస్. వైల్ inferiors are rebel for getting equal opportunities, equals are rebel for getting superior powers. Here division of people, ఈ విభజన అనేది ప్రజల యొక్క వర్గీకరణ అనేది లేదా విభజన, తరగతుల విభజన, ధనిక ప్రజలు పేదవారు అనే విభజన అనేది ఇన్ఫీరియర్స్ రెబల్ ఫర్ గెట్టింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. ఇన్ఫీరియర్స్ ఏం చేస్తారంటే అసమానులు, వాళ్ళు ఆ సమానత్వం కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఈక్వల్స్ రెబల్ ఫర్ గెట్టింగ్ సుపీరియర్ పవర్స్. సమానత్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సుపీరియర్ పవర్స్ కోసం, అధికారాని కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళేమో సమాన హక్కుల కోసం, సమాన అవకాశాల కోసం పోరాటం చేస్తూ ఉంటే తక్కువ స్థాయి వాళ్ళు, ఈ ఈక్వాలిటీ అనుభవించే వాళ్ళు సుపీరియర్ ఈక్వాలిటీ కోసం, సుపీరియర్ పవర్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారనేది చెప్పవచ్చు. ఆబ్సెన్స్ ఆఫ్ మిడిల్ క్లాస్. ఇక్కడ మిడిల్ క్లాస్ మధ్యతరగతి ప్రభావం ఏముండదు అనేది గమనించవచ్చు.
లవ్ ఆఫ్ గెయిన్ ఆర్ ఆనర్, ప్రేమను పొందడం కోసమో లేదా గౌరవాన్ని పొందడం కోసం జరుగుతూ ఉంటుంది. అది అందనప్పుడు విప్లవం వచ్చే అవకాశం ఉంటుంది అనేది గమనించవచ్చు. ఎలక్షన్ ఇంట్రిగ్యూస్, చూడండి ఎన్నికల వ్యత్యాసాలు కూడా కొంతవరకు తోడ్పడతాయి అనేది గమనించవచ్చు. డిస్ప్రపోర్షనేట్ ఇంక్రీజ్, అంటే ఇక్కడ చూసినట్లయితే ఒకే వర్గం చేతిలోనే ఎక్కువ పాలన ఉన్న మిగతా వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేది గమనించవచ్చు. డిస్ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ది స్టేట్, ఒక రాజ్యంలో అసమానత అనేది ఉండడం ద్వారా, నైష్పత్తిక ప్రాతినిధ్యం ఉండకపోవడం ద్వారా కూడా విప్లవం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం లభించాలి అనేది గమనించవచ్చు. నెంబర్ 7, గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు డిస్లాయల్ పీపుల్, ఈ అవిధేయులకు ఉద్యోగాల్లో నియమించడం అనేది కూడా విప్లవం రావడానికి కారణమవుతుంది. అంటే అవిధేయులు, అపనమ్మకస్తులు. కంటిన్యూయస్ ప్రోపగండా అంటే ప్రచారం చేసుకోవడం అనేది విరామం లేకుండా ప్రచారం చేసుకోవడం. అబ్యూజ్ ఆఫ్ పవర్ ఎక్సెట్రా ఆర్ ది రీజన్స్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ రెవల్యూషన్స్. అబ్యూజ్ ఆఫ్ పవర్, అధికారాన్ని వ్యతిరేకించడం కానీ, తిట్టడం కానీ, ఇలాంటివి చేయడం, ఇవన్నీ కూడా కారణాలుగా విప్లవాలు రావడానికి కారణాలని చెప్పవచ్చు. ద ఫైనల్ కాజెస్ ఏంటంటే ఇన్జస్టిస్ అండ్ ఇల్ విల్ బై దోస్ ఇన్ పవర్ ఇన్ ఏ మేజర్ కాజ్ ఆఫ్ రెవల్యూషన్. అన్యాయం చేయడం కానీ, అయిష్టత, అసమ్మతి కొనసాగడం కానీ అధికారంలో ఉన్న వాళ్ళ ద్వారా ప్రజలకు జరిగినట్లయితే అది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అన్యాయం చేస్తూ ఉన్నారు ప్రజలను, తర్వాత ఆ ప్రజల లోపల అసమ్మతిని పెంపొందిస్తూ ఉంటే అది విప్లవానికి దారితీస్తుందని చెప్పాడు అరిస్టాటిల్. నౌ లెట్ us డిస్కస్ సెకండ్ కాజ్, దట్ ఈజ్ పర్టికులర్ కాజెస్. సమ్ కాజెస్ ఆర్ దేర్, ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జనరల్ కాజెస్ అప్లికేబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ, బట్ పర్టికులర్ కాజెస్ ఫర్ సమ్ కంట్రీస్ ఓన్లీ. నెంబర్ 1, ఇన్ ఏ డెమోక్రసీ demagogues appeal to the rich to unite and rebel against the government. ఏమైతే అంటే ప్రజాస్వామ్యం అనేది రిచ్ పీపుల్కే, వాళ్ళే ఐక్యత కోసం పోరాటం చేస్తూ ఉంటే అది ప్రభుత్వ వ్యతిరేకత దారితీసే అవకాశం ఉంటుంది అనేది గమనించవచ్చు. అదొక ప్రత్యేక కారణం. అలిగార్కీ ఈజ్ ఓవర్ థ్రోన్ డ్యూ టు ది డిక్టోరియల్ రూల్ ఆఫ్ ది రిచ్ క్లాస్. ఇట్ ఫేడ్స్ అవుట్ డ్యూ టు ఇంటర్నల్ క్వారల్స్ ఎమాంగ్ ది ప్రివిలేజ్డ్ క్లాసెస్. ఈ ప్రత్యేకమైన తరగతుల వాళ్ళు ఎవరైతున్నారో, సదుపాయాలు పొందే వాళ్ళు ఎవరైతున్నారో, ఇంటర్నల్ క్వారల్స్, అంతర్గత పోరాటాలు, జగడాలు, వివాదాలు కారణమవుతాయి అనేది గమనించవచ్చు. తర్వాత నియంతృత్వ విధానాలు కూడా ధనికుల యొక్క లేదా పాలించే ధనిక వర్గం యొక్క లోపమని చెప్పాలి. అది వాళ్ళు నిర్వర్తించే నియంతృత్వ విధానాలు చాలా వరకు అంతర్గత వివాదాలకు దారితీసి విప్లవం వచ్చే అవకాశం కలుగుతుందని చెప్పవచ్చు. ఇన్ అరిస్టోక్రసీ ప్రివిలేజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎమాంగ్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్, సో రెవల్యూషన్ బ్రోక్అవుట్. ఇన్ అరిస్టోక్రసీ ప్రివిలేజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎమాంగ్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. కులీన పాలనలో ప్రత్యేక వర్గానికి మాత్రమే అధికారం అనేది పంచబడుతూ ఉంటుంది. పరిమితమైన సంఖ్యలో మాత్రమే పాలకులు ఉంటారు. సో రెవల్యూషన్ బ్రోక్అవుట్. అందువల్లనే విప్లవం వస్తుంది అనేది గమనించవచ్చు. నెంబర్ 4, సెల్ఫిష్నెస్, స్వార్థం కూడా. తర్వాత ఈగోయిజం, అహంభావం కానీ. తర్వాత రెసిస్టెన్స్ ఫర్ చేంజ్, మార్పును కోరుకోకపోవడం అనేది. నెగ్లెక్టింగ్ కన్వెన్షన్స్ ఆల్సో లీడ్ టు రెవల్యూషన్స్. సాంప్రదాయాలను కూడా పట్టించుకోకపోవడం ద్వారా కూడా విప్లవాలు వచ్చే అవకాశం ఉన్నాయి. దీస్ ఆర్ ది పర్టికులర్ కాజెస్ ఫర్ రెవల్యూషన్ అని చెప్పాడు. నౌ లెట్ us డిస్కస్ వాట్ ఆర్ ది సజెషన్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ రెవల్యూషన్. మరి ఈ విప్లవాలను ఎలా ఆపవచ్చు? ఈ విప్లవాలు రాకుండా ఉండాలంటే ఏం నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాల్లో చాలా చక్కటి సలహాలు, సూచనలు చేశాడు అరిస్టాటిల్ అధికారంలో ఉన్న పాలకులకు. అరిస్టాటిల్ హ్యాస్ ఎలాబొరేట్లీ explained the methods for preventing revolutions.
అరిస్టాటిల్ చాలా కూలంకషంగా వివరించినట్టుగా చెప్పవచ్చు. ఏ పద్ధతులను మనం పాటించినట్లయితే విప్లవాలను నిర్మూలించవచ్చు, రాకుండా ఆపవచ్చు, నివారించవచ్చు అని చెప్పాడు. దే ఆర్ నంబర్ వన్ ఎడ్యుకేటింగ్ ది పీపుల్ ద ద పీపుల్ బై గివింగ్ ఫస్ట్ లెసన్స్ ఇన్ ఒబీడియన్స్ టు లా. మొదటగా చెప్పాల్సిన అంశం ఏంటంటే చట్టాల పట్ల విధేయత చూపెట్టడం కోసం ప్రజలను చైతన్యవంతులను చేయాలి. అది మొదటి కాజ్. అంటే చట్టానికి విధేయత చూపెట్టే ప్రజలుగా తయారు చేయాలి ప్రజలను. అప్పుడు మాత్రమే విప్లవాలను నివారించవచ్చు అని చెప్పాడు. ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఏ మిక్స్డ్ గవర్నమెంట్ ఆఫ్ అలిగార్కిక్ అండ్ డెమోక్రాటిక్ ఎలిమెంట్స్. ఈ అల్పజన స్వామ్యము ప్రజాస్వామ్యం కలిపిన మిశ్రమ ప్రభుత్వం అయితే బాగుంటుంది. అది బెస్ట్ సూటబుల్ ఫర్ ప్రివెంట్ రెవల్యూషన్స్ అని చెప్పాడు. నంబర్ 3, రూలర్స్ షుడ్ నాట్ ట్రై టు ఫూల్ ది పీపుల్ బై మేకింగ్ టాల్ ప్రామిసెస్ ఆర్ బై రైజింగ్ ఫాల్స్ హోప్స్. ఈ పాలకులు అనేవాళ్ళు ప్రజలను మూర్ఖులుగా తయారు చేయవద్దు. బై మేకింగ్ టాల్ ప్రామిసెస్, ఎక్కువ వాగ్దానాలు చేసి ఎక్కువ హోప్ కల్పించడం అనేది తప్పు. రైజింగ్ ఫాల్స్ హోప్స్, అపనమ్మకాలను సృష్టించద్దు. చెప్పినవి చేయాలి తప్ప ఇంకో తోక బారడు, పులి అంటే తోక బారడు అన్నట్టు చేయకుండా ఉండాలని చెప్పడం జరిగింది. పవర్ షుడ్ నాట్ బి అలౌడ్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఏ ఫ్యూ పీపుల్. పవర్ షుడ్ నాట్ బి అలౌడ్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఏ ఫ్యూ పీపుల్. అంటే కొంతమంది చేతిలో మాత్రమే అధికారం కేంద్రీకృతం కాకుండా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ కావాలని కోరుకోవడం జరిగింది అరిస్టాటిల్. ప్రస్తుతం సెంట్రలైజ్డ్ సిస్టమే కొనసాగుతుంది. అంటే ఒక వర్గం చేతిలోనే ఎక్కువ కాలం కనుక అధికారం ఉంటే విప్లవం వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్ర ప్రజలు ఎక్కువ కాలం వాళ్ళ అధికారంలోనే ముఖ్యమంత్రి ఉండడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి కాన్సన్ట్రేట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది పీపుల్, కొంతమంది చేతిలో అధికారం కేంద్రీకృతం కాదు అనేది గమనించవచ్చు. ఆల్ ది క్లాసెస్ ఆఫ్ పీపుల్ షుడ్ బి ట్రీటెడ్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్. అన్ని తరగతుల ప్రజానికం ఉండవచ్చు. ఉన్నత స్థాయి నుండి తక్కువ స్థాయి వరకు, ఆఫీసర్ నుండి అటెండర్ వరకు అందరిని కూడా సమానంగా గౌరవించాల్సిన అవసరం ఉన్నది. లేదంటే తెలంగాణలో కూడా ఒక్క వర్గం చేతిలోనే అధికారం కేంద్రీకృతం అయితే తెలంగాణలో కూడా విప్లవం వచ్చే అవకాశం ఉంటుంది అనేది గమనించాలి. పొలిటికల్ పవర్ షుడ్ నాట్ బి డినైడ్ టు ఎనీ క్లాస్ ఆఫ్ పీపుల్ లైక్ వైజ్. నో వన్ షుడ్ హ్యావ్ మోనోపోలీ ఓవర్ ఇట్. ఈ రాజకీయ అధికారం అనేది షుడ్ నాట్ బి డినైడ్ టు ఎనీ క్లాస్ ఆఫ్ పీపుల్ లైక్ వైజ్. నో వన్ షుడ్ హ్యావ్ మోనోపోలీ ఓవర్ ఇట్. ఒకే వర్గానికి చెందిన వాళ్ళ చేతిలో అధికారం ఉండకూడదు. చూడండి, ఇవాళ పేపర్లో చూసినట్లయితే మాదిగ ప్రొఫెసర్లకు స్థానం ఏది? ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 18% ఉన్న మాదిగ ప్రొఫెసర్లు లేరా? వారికి ఎందుకు వైస్ ఛాన్సలర్ల స్థాయిలో ఎందుకు అవకాశం ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాదిగలు ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం పేపర్లో చూడవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ మోనోపోలీ ఓవర్ ఇట్. ఒకే వర్గం చేతిలో, ఒకే కులం చేతిలో అధికారం కేంద్రీకృతం కారాదు అనేది గమనించవచ్చు. అది ఏకస్వామ్యం అవుతుంది, తద్వారా నియంతృత్వంగా మారే ప్రమాదం కొనసాగుతూ ఉంటుంది అనేది గమనించవచ్చు. దే నెగ్లెక్ట్స్ అదర్ క్లాసెస్. ఓకే, పొలిటికల్ ఆఫీసెస్ షుడ్ నాట్ బి గివెన్ టు స్ట్రేంజర్స్ అండ్ అలయన్స్. ఈ రాజకీయ పదవులు అనేటివి కానీ ఆగంతకులకు, తెలియని వాళ్ళ చేతిలో పెట్టకూడదు. తర్వాత పొత్తులు ఉన్న వాళ్ళతోటి పెట్టకూడదు అని చెప్పవచ్చు. నో వన్ షుడ్ బి అలౌడ్ టు టర్న్ గవర్నమెంట్ ఆఫీస్ ఇంటూ ఏ సోర్స్ ఆఫ్ ప్రాఫిట్. ఒక్క వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వం అనేది లాభాలను గడించే ఒక వనరుగా ఉపయోగపడకూడదని తెలియచేయడం జరిగింది. ఒకవేళ అలా చేస్తే ఆ వర్గాన్ని పట్టుకొని అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఉండకూడదని చెప్పాడు అరిస్టాటిల్. ద 9th పాయింట్ ఈజ్ పీపుల్ షుడ్ బి క్లియర్లీ థాట్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్.
రాజ్యాంగం గురించి క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది, స్పష్టంగా బోధించాలి, తెలియజేయాలి. స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏం చెప్పింది? అన్ని వర్గాల ప్రజలు పాలనకు అర్హులని చెప్పింది కాబట్టి అన్ని వర్గాల చేతిలో అధికారం ఉండాలి. ఈనాడు బీసీసీఎం అయితే ఎస్సీసీఎం కావాలి, ఎస్టీసీఎం కావాలి, విమెన్ కావాలి, మైనారిటీ వాళ్ళు కావాలి. అలా డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ వచ్చినట్లయితే విప్లవాలను నిర్మూలించవచ్చు అనేది అరిస్టాటిల్ యొక్క భావన. ఆన్ ది బేసిస్ ఆఫ్ లాయాలిటీ టు ది కాన్స్టిట్యూషన్, అడ్మినిస్ట్రేటివ్ అబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్స్ షుడ్ బి అపాయింటెడ్. నమ్మకాల మీద కాకుండా రాజ్యాంగం మీద, పాలన మీద, పరిపాలనా సామర్థ్యం ఉన్న వాళ్ళను, తర్వాత ఆ రకమైన పట్టుదల ఉన్న వ్యక్తులను మాత్రమే పదవుల్లో నియమించాలని చెప్పాడు. అది 10 పాయింట్స్. కన్క్లూజన్: అరిస్టాటిల్ మేడ్ ఏ సైంటిఫిక్ and systematic study of revolutions. He asserted that craving of men for equality in the cause of all revolutions, సమానత్వము లేదా అసంతృప్తి ఉన్న వాళ్ళను సంతృప్తి పరచాల్సిన బాధ్యత ఉన్నది. గౌరవ పదవులు ఇచ్చి, బిరుదులు ఇచ్చి కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది, లేకపోతే విప్లవం వచ్చే అవకాశం ఉంటుంది అనేది గమనించవచ్చు. లైక్ ఏ ట్రూ సైంటిస్ట్ హీ మేడ్ అన్ అబ్జెక్టివ్ స్టడీ ఆఫ్ ది రివల్యూషన్స్. ఒక శాస్త్రవేత్తలాగా దాన్ని గమనించడం జరిగింది, ఈ రెవల్యూషన్స్ను అధ్యయనం చేయడం జరిగిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఎందుకనంటే విప్లవం ఎలా వస్తుందనేది చాలా కూలంకషంగా తెలియజేసిన వ్యక్తిగా చూడవచ్చు. ప్రధానంగా అసంతృప్తి కనబడుతుంది, సమానత్వ కాంక్షే, డిజైర్ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వ కాంక్ష అన్ని విప్లవాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఒక వర్గం ఇంకొక వర్గం మీద దోపిడీ చేయాలన్నా, ఒక వర్గం ఇంకొక వర్గం మీద తిరుగుబడాలన్నా సమానత్వ కాంక్ష అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అందరినీ సమానంగా చూసినప్పుడే అది కొనసాగుతుంది, లేనట్లయితే విప్లవం వచ్చే అవకాశం ఉంటుందని ఆ రకంగా సలహాలు ఇచ్చాడు, సూచనలు చేశాడు అరిస్టాటిల్. బిరుదులు ఇవ్వడం కానీ, అనుకూలంగా ప్రచారం చేయడం కానీ, ఇవన్నీ కూడా అరిస్టాటిల్ సూచన చేశాడు. విప్లవాలను నివారించవచ్చు అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ.